అన్న చూడండి అన్న. నిన్న మనం ఇదే ఐసీకి గ్రాఫిక్ ఐసీతో స్విచ్చింగ్ అయ్యేటట్టు చేసాము. 10 వోల్టేజే వచ్చిందన్న. కాపోతే మనకు లైటింగ్ రాలేదు. అయితే స్టూడెంట్స్‌లో కొంతమంది ఏంది అంటే, అన్న ఇప్పుడు స్విచ్చింగ్ చేస్తుంది ఐసీ కాబట్టి వోల్టేజ్ ద్వారా పెరుగుతుందన్నారు. వోల్టేజ్ ఇప్పుడు వేరే ఐసీ చేసినప్పుడు వోల్టేజ్ తగ్గింది ఓకే. మరి దాని ఈక్వలెంట్ ఐసీ తీసుకొని అంటే అంత వోల్టేజ్ వచ్చే ఐసీని తీసుకొని మీరు ఎందుకు బైపాస్ చేసి చూపించకూడదు లైటింగు అని అడిగారనమాట. దానికి మనం ఓన్లీ చూపిస్తుంది ఏంది అంటే, స్విచ్చింగ్ ద్వారా మాత్రమే వోల్టేజ్ అనేది పెరగడం గానీ, తగ్గడం గానీ ఉంటది అని చెప్పడానికి, చూపించడానికి మాత్రమే ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ దీని మీద ఆర్గ్యూ జరిగింది, డిస్కస్ జరిగింది కాబట్టి, మాకు ప్రూఫ్ కావాలి అని అడిగారు కొంతమంది. అలా నేను ఉన్నప్పుడు నేను ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పిందంతా గూడా అంటే థియరిటికల్‌గా చెప్పినా నేను చెప్పిందంతా గూడా రాంగ్ అయితది. అందుగురించి ప్రాక్టికల్‌గా నేనేం చేస్తున్నా అంటే, లైటింగ్ ఐసీకి గ్రాఫిక్ ఐసీతోని బైపాస్ చేసి చూపిచ్చా. 10 వోల్టేజ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉంటది కదన్నా! ఫింగర్ ప్రింట్‌లో ఒక ఐసీ ఉంటది. ఆ ఐసీ 17 వోల్టేజ్‌ని జనరేట్ చేస్తది. మనం ఎప్పుడైతే ఫింగర్ పెడతామో అప్పుడు. అలాంటి ఐసీని తీసుకొని బైపాస్ చేయొచ్చు కదా! అని ఆలోచనతోని డిస్‌ప్లే వస్తుందా అన్న? ఓకేనా? అంటే ఒక ఫింగర్ ప్రింట్ ఐసీతోని మనం ఒక లైటింగ్ ఐసీకి ఫింగర్ ప్రింట్ ఐసీతో చేశానన్నా నేను. అంటే మనకి సర్క్యూట్ అర్థమైతే ఎలాంటి ఐసీని ఎలాగన్నా మార్చుకోగలుగుతాం. A6000 అన్న. ఓకేనా? మొబైల్ ఆన్ అవుతుంది. లైటింగ్ గూడా వస్తుందన్న. కనిపిస్తుందా అన్న? ఓకే అన్న? ఓకే అన్న. లైటింగ్ వస్తుందిగా అన్న? దీనికి వోల్టేజ్‌లు చెక్ చేద్దాం అన్న. ఏ వోల్టేజ్‌లు ఎక్కడెక్కడ వస్తున్నాయి? ఏంటిది అన్నది చెక్ చేద్దాం. ఇదిగోండి అన్న. ఇన్‌పుట్ వోల్టేజ్, స్విచ్ వోల్టేజ్, తర్వాత సీఏబీసీ వోల్టేజ్ అన్న. ఆ! తర్వాత డయోడ్ ద్వారా మనకి 17 వోల్టేజ్ వస్తుంది. ఈ ఐసీ ద్వారా స్విచ్చింగ్ జరిగి దీని ద్వారా మనకి 17 వోల్టేజ్ వస్తుంది. ఓకే అన్న. ఇదే 17 వోల్టేజ్ ఓవీపీ ఐసీ ఇక్కడికి గూడా వస్తుంది. క్లియరా అన్న? అంటే ఇక్కడ సీఏబీసీ లైన్ మనకి రీసెట్ అయితేనే నాకు స్విచ్చింగ్ స్టార్ట్ అయింది. స్విచ్చింగ్ చేసిన తర్వాత యాంపియర్ ఫీడే ఒకసారిగా స్విచ్ రిలీజ్ అయిన తర్వాత ఇటువైపేమో 3.7 చూపిస్తది. ఇటువైపు వచ్చేసరికి 17 వోల్టేజ్ చూపిస్తుంది. అవునా? కాయిల్ ఇక్కడిదనమాట. లైటింగ్ సెక్షన్‌లో కాయిల్ ఇది. ఆ కాయిల్ ఇక్కడిది. గ్రాఫిక్ సెక్షన్‌లోది. ఇప్పుడు నాకు లైటింగు వస్తుంది, గ్రాఫిక్కు వస్తుంది కదన్నా! ఓకేనా? లైటింగు, గ్రాఫిక్కు 2 వస్తున్నాయి. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఐసీ తీసిన తర్వాత సీఏబీసీ వోల్టేజ్ వస్తుందా? రావట్లేదా? చెక్ చేద్దాం. డీసీ సప్లైని ఆఫ్ చేశా అన్న. ఆన్ అవుతుంది కదన్నా! ఆల్రెడీ డిస్‌ప్లే వచ్చింది. డిస్‌ప్లే ఏం తీయలేదు కదన్నా నేను. ఇప్పుడు వోల్టేజ్‌లు చెక్ చేస్తున్నాను మళ్ళీ. ఇన్‌పుట్ వోల్టేజ్, స్విచ్ వోల్టేజ్, అవుట్‌పుట్ వోల్టేజ్ 3.9 వస్తుంది. ఎందుకంటే ఐసీ స్విచ్చింగ్ చేయట్లేదు కాబట్టి. అవుట్‌పుట్‌లో ఓవీపీ లైన్ కూడా 3.8 వస్తుంది. కానీ సీఏబీసీ లైన్‌కి వోల్టేజ్ రావట్ల. ఎందు గురించి అంటే ఈ స్విచ్చింగ్ వోల్టేజ్ అనేది 16 వోల్టేజ్ 38 వోల్టేజ్ డిస్‌ప్లేకి అందితే డిస్‌ప్లే నుంచి మళ్ళీ మనకి 1.8 వోల్టేజ్ అందాలి. ఓకే అన్న. ఇక్కడ వరకు క్లియర్‌గా అర్థమైందిగా. ఇప్పుడు నేనేం చేస్తా, గ్రాఫిక్ ఐసీ కూడా స్విచ్చింగ్ చేసే ఐసీయే కదా! గ్రాఫిక్ ఐసీ కూడా స్విచ్చింగ్ చేసే ఐసీనే. మరి ఈ ఐసీని నేను ఇక్కడ ఏసినప్పుడు అది స్విచ్చింగ్ అయ్యి లైటింగ్ వోల్టేజ్ రావాలి కదా! అది కూడా 16 కాయిల్ చేసేటట్టయితే 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ రావాలి. అంతకంటే తక్కువ వస్తుంది అంటే ఒక్కొక్క ఐసీ ఎంత స్విచ్ చేయాలో అంతే స్విచ్ చేయగలదు. స్విచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే ఎంత స్విచ్చింగ్ అయితే చేస్తుందో దాని ద్వారా మాత్రమే మనకి కాయిల్‌లో పొటెన్షియల్ డిఫరెన్స్ ద్వారా యాంపియర్ ఫీడ్ చేసుకొని మనకి డయోడ్ ద్వారా అవుట్‌పుట్ వోల్టేజ్ వస్తది. ఇది ఓన్లీ వోల్టేజ్ పెంచేది ఓన్లీ ఐసీ మాత్రమే అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇందులో ఇన్‌పుట్ వోల్టేజ్ అనేది ఇన్‌పుట్ వాల్ అనేది C1. ఇందులో గ్రాఫిక్ ఐసీలో C1 బాల్‌కి ఇన్‌పుట్ బాల్ అంటే నేనేం చేస్తా, బాల్‌లో C1 బాల్ ఏదో చూసుకొని C1 బాల్‌కి ఇన్‌పుట్ ఇక్కడిది కనెక్ట్ చేస్తా. స్విచ్‌కొచ్చేసరికి D1 బాల్. ఈ ఐసీలో D1 బాల్‌కి స్విచ్‌కి కనెక్ట్ చేస్తా. మరి ఈ ఐసీ పనిచేయాలంటే ఎనేబుల్ కావాలి. ఇక్కడ రాసాడు B1, A1.
ఇందులోని B1 A1 బాల్కి ఫస్ట్ ఎనేబుల్ చేస్తాను. కనిపించిందా అన్న? పొజిషన్ డాట్ ఇటువైపు ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇన్పుట్ స్విచ్లు ఇలా అరేంజ్ చేస్తాను చూడండి అన్న. ఇప్పుడు ఇన్పుట్ బాల్ ఇటువైపు ఉంది అంటే ఐసీ ఇక్కడ డాట్ ఉంది అన్న, కనిపించిందా అన్న అనమాట. ఇప్పుడు ఇది 1 2 3లు ఇటే కదన్నా, ఏబిసిడీలు ఇది అంటే 1 2 3 ఇటువైపు, ఏబిసిడి ఇటువైపు, 1 2 3 ఇటువైపు, ఏబిసిడి ఇటువైపు, అంతేగానా. ఇప్పుడు నాకు ఇందులోని దగ్గరగా పెట్టినా అన్న, ఇదిగోండి ఇక్కడే పెడతా. ఇప్పుడు మనం చేయాల్సింది లైటింగ్ సెక్షన్లోకి వచ్చేసరికి డాట్ ఇటువైపు ఇచ్చాడు కదన్నా, 6వ బాలు మనకి ఇన్పుట్ కదా. దీనికి ఇన్పుట్ అంటే నాకు ఇందులో ఎన్నో బాల్ అన్న ఇన్పుట్ C1 బాల్. చూడండి ABC ఈ వైర్ తీసుకొని వచ్చి ఇన్పుట్కి ఇస్తా అన్న. ఫస్ట్ ఈ ఐసీని ఒక దగ్గర అంటించేస్తా. ఓకే కానీ ఇప్పుడు కదలకుండా ఉంటుంది అది. ఇప్పుడు నేనేం చేస్తా, ఐసీలో ఏదైతే ఇన్పుట్ అవుతుందో మనం ఆ ఇన్పుట్ ఐసీకి ఇవ్వాలి, అవునా. కాబట్టి C1 అనేది ఇన్పుట్ అవుతుంది కాబట్టి C1 అనే లైన్కి ఇన్పుట్ అంటించా అన్న, ఓకేనా. తర్వాత స్విచ్చింగ్ ఇదే కదన్నా, డయోడ్ ద్వారా కనెక్ట్ అయింది ఇదే స్విచ్చింగ్. కాబట్టి స్విచ్చింగ్ బాల్ ఎన్నోది అన్నది చూసుకుందాం అన్న. ఐసీకి స్విచ్చింగ్ బాల్ ఎన్నోది D1 బాల్ ఇదే కదన్నా. ఏబిసి ఇలాగే కదన్నా లెక్కేయాలి మనం. 1 2 3 ఇలా ఇవ్వండి, ఇక్కడ ఉంది ఐసీ మళ్ళీ 1 2 3 అంటే డాట్ ఇటు ఉందని చెప్పా. 1 2 3 ఏబిసిడి అంటే ఏబిసిడి, అర్థమవుతుందా అన్న. ఇప్పుడు స్విచ్చింగ్ తీసుకొచ్చి స్విచ్చింగ్ ఇస్తున్నా అన్న. స్విచ్చింగ్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ ఒకటి కావాలి, ఎనేబుల్ ఒకటి కావాలి. చూడను D2 డైరెక్ట్ గ్రౌండ్ ఉంది కదన్నా, డీని గ్రౌండ్ ఒకటి ఇస్తున్నా నేను. ఇప్పుడు ఐసీకి ఒక గ్రౌండ్ కావాలి కదన్నా, ఆ గ్రౌండ్ ఇదిగోండి సైడ్ ఎక్కడన్నా ఇచ్చేస్తున్నాను. D2నే కన్నా క్లియర్గా అర్థమవుతుందన్నా. ఇప్పుడు ఈ వరకు ఐసీకి ఇన్పుట్ ఇచ్చాను, స్విచ్ ఇచ్చాను, అలాగే గ్రౌండ్ ఇస్తున్నా, గ్రౌండ్ ఇచ్చా. నెక్స్ట్ వచ్చేసరికి ఎనేబుల్ లైన్లో నాకు 2 ఎనేబుల్ ఉన్నాయన్న. ఫస్ట్ ఈ A1 B1 ఉన్నదిగా, నేను ఇప్పుడు B1కి ఉన్నట్టుందన్న, B1కి కనెక్ట్ చేసా, లేదా A1 కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు B1కి ఉంది కదా ఏబిసిడి ఇదే కదన్నా, AB ఇది 1 అంటే B1 ఇదే కదా. ఇది తీసుకొని వచ్చి ఈ ఐసీలోని ఇవ్వాల్సి వస్తుంది, మనం ఈ ఐసీలో ఇవ్వాల్సి ఉంటుంది B1. మరి అది ఎక్కడ విడిగా ఇవ్వడానికి కుదురుతుందా చూస్తాను. డైరెక్ట్గా బయట ఏమైనా కాంపోనెంట్ ఉంటే కాంపోనెంట్ తీద్దామన్న, ఐసీ తీసిస్తా. ఇప్పుడు మనకి ఎనేబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మరి ఇది కావాలి కన్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఐసీ తీసి ఐసీ కూర్చోబెడదామన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు గ్రాఫిక్ ఐసీ లేదు కాబట్టి నాకు గ్రాఫిక్ రాదు, కానీ స్విచ్చింగ్ అయితే జరుగుతుంది, లైటింగ్ అయితే స్విచ్చింగ్ జరుగుతుంది కన్నా. ఆ స్విచ్చింగ్ ఎంత జరుగుతుంది అన్న చూద్దాం. గ్రాఫిక్ ఐసీ కూడా ఎక్కిద్దామన్నా. సెట్ ఆన్ అవుతుంది కన్నా. స్విచ్చింగ్ వోల్టేజ్ 3.7 వస్తుంది చూడండి అన్న, 9 వోల్టేజ్ వస్తుంది. నేనేం చేసా, ఓల్డ్ ఇన్పుట్ స్విచ్ ఎనేబులే ఇచ్చా, ఎందుకంటే లైటింగ్ ఐసీకి HDSL అవసరం లేదు కదన్న. ఇప్పుడు ఈ లైటింగ్ దీనికి 10 వోల్టేజ్ వచ్చింది. CABC లైన్కి ఇందాక నేను ఐసీ తీస్తే వోల్టేజ్ రాలా, ఇప్పుడు నాకు వోల్టేజ్ వస్తుంది కదన్నా.
అర్థమైందన్న? నాకు వోల్టేజ్ కూడా వస్తుంది. చూద్దాం. మరి నాకు లైటింగ్ వస్తదా అంటే, నాకు లైటింగ్ ఆ వోల్టేజ్ ద్వారా లైటింగ్ రాదు. దీని ద్వారా నేను ఏం కన్వే చేయాలన్నది అర్థమైందా అన్న? ఇప్పుడు నేను గ్రాఫిక్ ఐసీ ఏసాననుకుంటే గ్రాఫిక్ వచ్చుద్ది. కానీ లైటింగ్ రాదు. కానీ మీకు చెప్పాలనుకున్నది, ఇంతకుముందు నాకు ఐసీ ఉన్నప్పుడు, ఐసీ ఇప్పుడు స్విచ్చింగ్ జరిగితేనే కదా నాకు 10 వోల్టేజ్ వస్తుంది. లేకపోతే నాకు అసలు రాదు కదా! మరి స్విచ్చింగ్ అనేది తక్కువ జరుగుతుందా లేదా? అంటే ఈ ఐసీని ఇంత స్విచ్చింగ్ వరకు మాత్రమే, ఇంత వోల్టేజ్ వరకు మాత్రమే తయారు చేసాడాడు. ఇందాక లెగ్ ఐసీని 17 వోల్టేజ్ నువ్వు ఏ మోడల్‌లో చెక్ చేసుకున్నా 17 వోల్ట్ అంత స్విచ్చింగ్ చేసేటట్టు, అంత వోల్టేజ్ వచ్చేటట్టు దాన్ని తయారు చేశాడు. అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందన్న? స్విచ్చింగ్ మీద ఆధారపడి. స్విచ్చింగ్ దేంట్లో ఉంది? ఐసీలో ఉంది. అవునా కాదా? ఇంతకుముందు నాకు సీఏబీసీ లైన్‌కి వోల్టేజ్ రాలా. ఇప్పుడు నేను ఓన్లీ ఇన్పుట్ స్విచ్ ఎనేబుల్ ఇస్తే నాకు 10 వోల్టేజ్ వస్తుంది. సీఏబీసీకి వోల్టేజ్ వస్తుంది. కానీ ఈ వోల్టేజ్‌తో నాకు లైటింగ్ అనేది ప్రాపర్‌గా రాదు. ఆ లైట్లు ఎలగాలంటే నాకు అంత వోల్టేజ్ కావాల్సిందే. కాబట్టి వోల్టేజ్ అనేది ఎవరన్నా ప్రొవైడ్ చేస్తుంది? ఎవరు? ఐసీ మాత్రమే చెప్తుంది. ఇది నేను చెప్పాలనుకుందన్న. క్లియర్‌గా అర్థమైందన్న. ఇదే మనం గ్రాఫిక్ ఐసీ ఎక్కిచ్చేసి అన్నీ చేస్తే గనక నాకు వోల్టేజ్ అది కూడా ట్రై చేద్దామన్న. ఇలాగే ఉంచి దాని మీదే ట్రై చేస్తా. మామూలుగా డైరెక్ట్‌గా ఎక్కిచ్చి చూస్తా అన్న. ఈ పైన ఉన్న వైర్‌ని సరి చేసుకుందాం అన్న. ఎనేబుల్ టు అనేది బీ2గా అన్న. వైర్లు జరిగినయి వైర్‌ని అంటిద్దాం అన్న. అంతే కదన్న? చూడండన్న వోల్టేజ్ నాకు 9 వోల్టేజ్ వస్తుంది. అంటే 10 వోల్టేజ్ అప్రాక్సిమేట్‌లీ వస్తుంది. అలా అదే ఎనేబుల్ నుంచి లాక్కున్నా. గ్రాఫిక్ ఐసీకి ఏదైతే ఎనేబుల్ చేస్తుందో అదే ఎనేబుల్ నుంచి దీని నుంచి లాక్కున్నా అన్న. చూడండన్న నాకు లైటింగ్ లేకపోయేసరికి కనిపించట్లా. కానీ స్విచ్చింగ్ అనేది మరి పాజిటివ్ వోల్టేజ్, నెగెటివ్ వోల్టేజ్‌లు చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు కదన్న. ఇది నెగెటివ్ వోల్టేజ్ అన్న. వస్తుందిగా నెగెటివ్ వోల్టేజ్. నెగెటివ్ వోల్టేజ్ వస్తుంది కదన్న. ఇందాక గ్రాఫిక్ వచ్చేదే కదా! నెగెటివ్ వోల్టేజ్ వస్తుంది. పాజిటివ్ వోల్టేజ్ చెక్ చేయాలి అంటే వీఎస్ అని వచ్చింది. వీఎస్‌పీ అంటే సి36 అన్న. సి36 ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఉంది. కింద సైడ్ ఉంది. పాజిటివ్ వోల్టేజు వస్తుంది. నా గ్రాఫిక్ కావాల్సిన 2 వోల్టేజ్‌లు వస్తున్నాయండి. నా గ్రాఫిక్ ఆల్రెడీ ఎంఐపీ లైన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి నాకు లైటింగ్ రావట్లేదు కాబట్టి కనపడదు. కానీ లైటింగ్‌కి సంబంధించిన వోల్టేజ్‌లు కూడా నాకు వస్తున్నాయి కదన్నా! వస్తుందా రావట్లేదన్నా 10 వోల్ట్ కానీ లైట్లు ఎలుగుతున్నాయా? ఎలగట్ల. ఇప్పుడు స్విచ్చింగ్ జరుగుతుంది అంటే నాకు 10 వోల్టేజ్ వచ్చింది అంటే అర్థం ఐసీ స్విచ్చింగ్ చేస్తుందనే కదన్నా! అలాగే నాకు ఇంతకుముందు ఐసీ లేనప్పుడు సీఏబీసీ లైన్‌కి వోల్టేజ్ లేదు. ఎక్కడి నుంచి వోల్టేజ్ వస్తుంది అంటే సీఏబీసీ లైన్‌కి వోల్టేజ్ వస్తుంది కదన్నా! ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైతే నాకు ఈ వోల్టేజ్ నుంచి డిస్ప్లేకి వెళ్తుందో డిస్ప్లే నుంచి నాకు ఈ వోల్టేజ్ 1.8 వోల్టేజ్ వస్తుంది సీఏబీసీ లైన్‌కి. కాబట్టి ఇక్కడ స్విచ్చింగ్ జరుగుతుంది అంతా ఓకే. కానీ నాకు రావాల్సిన వోల్టేజ్ రావట్ల. వోల్టేజ్ అనేది దేని మీద ఆధారపడి ఉందన్న? ఐసీ మీద ఆధారపడి ఉంది. లైటింగ్ సెక్షన్‌లో తీసుకెళ్ళి గ్రాఫిక్ సెక్షన్‌లో పెట్టా. గ్రాఫిక్ సెక్షన్‌లోకి తీసుకెళ్ళి లైటింగ్ సెక్షన్‌లో పెట్టా. నాకు లైటింగ్ సేమే వస్తుంది. సేమ్ వోల్టేజే వస్తుంది. కాబట్టి కాయిల్ కాదు అది చేసే పని. ఐసీ వల్ల మాత్రమే వోల్టేజ్ పెరుగుతది. ఐసీ ఎన్నిసార్లు అయితే స్విచ్చింగ్ చేస్తుందో దాన్ని డిజైన్ చేసి ఉంటుంది. ఆ స్విచ్చింగ్‌ని బట్టి మాత్రమే నాకు వోల్టేజ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. దేని ద్వారా ప్రొవైడ్ అవుతుంది? కాయిల్‌కి నెగెటివ్ పల్స్‌ని జనరేట్ చేయడం వల్ల ఆన్ ఆఫ్ వల్ల కాయిల్‌లో నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, పొటెన్షియల్ డిఫరెన్స్
ఇదేంటి పొలారిటీ చేంజ్ చేసుకొని హై యాంపియర్ కన్జ్యూమ్ చేసుకొని ఎప్పుడైతే స్విచ్ రిలీజ్ చేసిందో అప్పుడు నాకు ఫోర్స్ అనేది వోల్టేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. మరి నాకు అక్కడ ఏసీ వోల్టేజ్ ఉంటుంది అన్నప్పుడు నా మల్టీమీటర్లో ఎందుకు చూపించిందంటే అది ఏసీ వోల్టేజ్ కాదు, ఏసీ పల్స్తో కూడింది. ఏసీ పల్స్తో కూడిన ఎలక్ట్రాన్స్ అక్కడ ఫీడ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే డయోడు ఏసీ అంటే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఆపేసి పాజిటివ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే పంపిస్తుందో అప్పుడు మాత్రమే నాకు 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ చూపిస్తుంది. కాబట్టి స్విచ్చింగ్ అనేది నాకు దేనివల్ల ఎలా జరుగుతుంది అంటే వోల్టేజ్ దేని ద్వారా ప్రొవైడ్ అవుతుంది అంటే నాకు హై వోల్టేజ్ కావాలన్నా లో వోల్టేజ్ కావాలన్నా అది ఐసీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఐసీ ఉన్నప్పుడు మాత్రమే నాకు పొలారిటీస్ చేంజ్ చేసుకొని హై యాంపియర్ కన్జ్యూమ్ చేసుకొని ఏసీని డీసీగా డయోడ్ మార్చుతుంది. కాబట్టి నాకు అంత వోల్టేజ్ వస్తుంది. నాకు లెగ్ ఐసీ ఉన్నప్పుడు 17 వోల్టేజ్ చూపించింది. ఇప్పుడు నేను గ్లాస్ ఐసీ వేసినప్పుడు గ్రాఫిక్ ఐసీ వేసాను, నేను సర్క్యూట్ అవగాహన ఉంది కాబట్టి నేను వేసి చూపించాను. నేను ఇప్పుడు నాకు ఎంత వోల్టేజ్ వచ్చింది, 10 వోల్టేజ్ వస్తుంది. 10 వోల్టేజ్తో నాకు ఆ లైట్లన్నీ ఎలాగో కావు. ఆ 10 వోల్టేజ్తోనే వెలిగే లైట్లు ఉన్నాయి అనుకోండి, వెలుగుతుంది. మరి ఎక్కువ లైట్లు ఉన్నప్పుడు ఆ వోల్టేజ్ సరిపోదు కాబట్టి నాకు అవి వెలగట్ల. అలాగే స్టూడెంట్స్లో కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు స్విచ్చింగ్ చేస్తుంది ఐసీ కాబట్టి వోల్టేజ్ ద్వారా పెరుగుతుంది అన్నారు. వోల్టేజ్ ఇప్పుడు వేరే ఐసీ చేసినప్పుడు వోల్టేజ్ తగ్గింది, ఓకే. మరి దాన్ని ఈక్వలెంట్ ఐసీ తీసుకొని అంటే అంత వోల్టేజ్ వచ్చే ఐసీని తీసుకొని మీరు ఎందుకు బైపాస్ చేసి చూపించకూడదు లైటింగు అని అడిగారనమాట. దానికి మనం ఓన్లీ చూపిస్తుంది ఏంటి అంటే స్విచ్చింగ్ ద్వారా మాత్రమే వోల్టేజ్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది అని చెప్పడానికి చూపించడానికి మాత్రమే ఇది. నాకు ప్రూఫ్ కావాలి అని అడిగారు కొంతమంది. అలా నేను ఉన్నప్పుడు నేను ప్రూఫ్ చేయలేకపోతే నేను చెప్పింది అంతా కూడా అంటే థియరిటికల్గా చెప్పినా నేను చెప్పింది అంతా కూడా రాంగ్ అవుతుంది. అందుగురించి ప్రాక్టికల్గా నేను ఏం చేస్తున్నా అంటే లైటింగ్ ఐసీకి గ్రాఫిక్ ఐసీతోని బైపాస్ చేసి చూపించా, 10 వోల్టేజ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదన్న, ఫింగర్ ప్రింట్లో ఒక ఐసీ ఉంటుంది. ఆ ఐసీ 17 వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది మనం ఎప్పుడైతే ఫింగర్ పెడతామో అప్పుడు. అలాంటి ఐసీని తీసుకొని బైపాస్ చేయొచ్చు కదన్న ఆలోచనతో ఐఫోన్ 6Sలో ఇది ఫింగర్ ప్రింట్ ఐసీ అన్న మెసా బూస్ట్ ఐసీ. ఓకే అన్న, ఈ ఐసీ నాకు ఎంత అవుట్పుట్ వోల్టేజ్ పంపిస్తుంది అంటే 16 వోల్టేజ్ నుంచి 17 వోల్టేజ్ పంపిస్తుంది. నా ఈ లైటింగ్ ఐసీ కూడా 17 వోల్టేజ్ కావాలి. ఈ ఐసీ పనిచేయాలి అంటే మీకు ఇప్పటి వరకు నేను ఎలా రిపేర్లు చేయాలి, స్కీమెటిక్ని ఎలా చదవాలి అన్నీ కూడా వివరంగా నేర్పించాను. ఈ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ ఛార్జింగ్ ఐసీ నుంచి వస్తుంది, అలాగే కాయిల్ ద్వారా స్విచ్ అవుతుంది. ఈ కాయిల్ ఈ మదర్ బోర్డులో ఎక్కడుంది అంటే కాయిల్ సైజ్ ఇదన్న, నార్మల్ కాయిల్ సైజ్ ఇది, దాని కాయిల్ సైజ్ ఇది. అర్థమైందన్న, ఇక్కడ కాయిల్తో కాదు సైజ్తో కాదు నాకు ఐసీ ద్వారా మాత్రమే ఉంటుందని ఇక్కడ మీకు అర్థమవుతుందా అన్న. వోల్టేజ్ 17 వోల్టేజ్ అనేది ప్రొవైడ్ అయ్యేది. నెక్స్ట్ ఈ ఐసీకి ఇన్పుట్ స్విచ్ వచ్చిన తర్వాత ఎనేబుల్ అన్నది అయిన తర్వాత ఎనేబుల్ 1 ఎనేబుల్ 2 మైనస్ పాజిటివ్ అయిన తర్వాత నాకు ఆటోమేటిక్గా 16 వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అన్న. దీనికి గ్రౌండ్ ఇవి. ఓకే అన్న. అయితే ఈ ఐసీ తీసేటప్పుడు ఐసీలో నేను ఐఫోన్ 6s నుంచి చేశాను అన్న. ఐఫోన్ 6s నుంచి ఐసీని రిమూవ్ చేసి ఓకే అన్న దీని పొజిషన్ డాట్ ఇటువైపు ఉంది అంటే 1 2 3 ఎటు వెళ్తాయన్న 1 2 3 ABC. దీని ప్రకారం నాకు స్కెమెటిక్ చెప్తుంది కదన్న ఏ బాల్ ఏంటిదే అన్నది. ఓకే అన్న, నేను ఇప్పుడు ఏం చేసా ఆ ఐసీని డాట్ ఇటువైపు ఉండేటట్టు పెట్టానన్న. ఐసీ డాట్ ఇటువైపు ఉంది. ఓకే అన్న, 1 2 3 ఎలాగ వెళ్తున్నాయన్న 1 2 3 ABC. ఓకే అన్న, ఇదంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఓకే అన్న, దాని ప్రకారం నేను మళ్ళీ ఇన్పుట్ స్విచ్ అవన్నీ వేసి మీకు చూపిస్తాను. నిన్న చేసిన బోర్డేమో ఇలా కనిపిస్తుంది కానీ ఇక్కడ మనకి ఈ నెంబర్లు కనిపిస్తే చాలు. ఓకే అన్న, ఇప్పుడు నాకు ఇన్పుట్ వోల్టేజ్ ఇదే కదన్నా, దీనికి కనిపిస్తుంది కదా మీకు, ఇది ఇన్పుట్. ఈ ఇన్పుట్ని తీసుకొని వెళ్ళి దేనికి ఇవ్వాలి 6Sలో ఐసీకి ఫింగర్ ప్రింట్ ఐసీ ఇది. ఓకే అన్న, మెసా అంటే ఫింగర్ ప్రింట్ ఐసీ. ఈ ఐసీకి నేను ఏం చేస్తున్నా A2కి ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వాలి. ఈ మదర్ బోర్డు ద్వారా ఇన్పుట్ వోల్టేజ్ అందేది ఈ లెగ్ ద్వారా. అంతేగాన ఈ 3.7 to 4.2 వోల్టేజ్ నేను దేనికి ఇవ్వాలి అంటే
A2 అనే బాల్కి ఇవ్వాలి. A2 అంటే ఏదన్నా ఇందులో A2 బాల్ ఇదన్నా. తర్వాత B2 బాల్ అంటే B1 కదన్నా, B1 ఇదే కన్నా B1 స్విచ్. ఓకే అన్న. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ A1 కానీ B3 కానీ, అంతేగానా. గ్రౌండ్ ఇదిగోండి, గ్రౌండ్ వైర్ పైన వచ్చానన్న, ఈ వైర్ని తీసుకుని వచ్చి A1కి ఇస్తున్నాను. ఓకే అన్న. ఏది ఓడకుండా చూసుకోవాలన్న. మీకు జూమ్లో కనిపిస్తుందిగా అన్న. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐసీ ఎనేబుల్ అవ్వాలంటే ఈ ఐసీకి కూడా కమాండ్స్ ఏం లేవన్నా. అర్థమైందా. అయితే నాకు ఇందులో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఇచ్చాడన్న. ఇందులో నేను ఈ ఎనేబుల్ తీసుకోవడానికి ఏం చేస్తున్నా అంటే, ఏదైతే నిన్న గ్రాఫిక్ ఐసీ ఉందో ఈ గ్రాఫిక్ ఐసీలో కూడా నాకు 2 ఎనేబుల్ ఉన్నాయి. అవునా కాదా అన్న. ఈ 2 ఎనేబుల్లో ఒక ఎనేబుల్ ఒకదానికి, ఒక ఎనేబుల్ ఒకదానికి ఇస్తా అన్న. ఇప్పుడు అర్థమైందా అన్న. ఫస్ట్ ఇందులో ఎనేబుల్ చూడండి అన్న, నార్మల్గా ఎనేబుల్ అయ్యేది ఇది బూస్ట్ ఎనేబుల్. ఓకేనా. ఈ ఎనేబుల్ లైన్కి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, నేను ఆల్రెడీ ఐసీ నుంచి, గ్రాఫిక్ ఐసీ నుంచి 2 ఎనేబుల్ లైన్స్ తీసుకున్నా అన్న. ఓకే. ఇప్పుడు ఒక ఎనేబుల్ దేనికి ఇవ్వాలి అన్న, ఫస్ట్ ఎనేబుల్ A3. ఇదే కదన్నా. A3 అంటే ఇదే కదన్నా. తర్వాత ఎనేబుల్ ఏంటిదన్నా, B2. ఇదే కన్నా B2. దేనికి టచ్ అవ్వకూడదు అన్న. ఓకే అన్న. ఇప్పుడు అన్నాటికి గ్రౌండ్తో సహా అన్నీ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆన్ చేస్తున్నా అన్న. ఆన్ అవుతుందా అన్న, డిస్ప్లే వస్తుందా అన్న. ఓకేనా. అంటే ఒక ఫింగర్ ప్రింట్ ఐసీతోని మనం ఎలా ఒక లైటింగ్ ఐసీకి ఫింగర్ ప్రింట్ ఐసీతో చేశానన్నా నేను. అంటే మనకి సర్క్యూట్ అర్థమైతే ఎలాంటి ఐసీని ఎలాగన్నా మార్చుకోగలుగుతాం. ఇందులో నాకు లైటింగ్ పెరుగుతుందా తగ్గుతుందా అది కాదు నా పాయింట్. నాకు స్విచ్చింగ్ జరిగేటప్పుడు దేని ద్వారా అసలు వోల్టేజ్ అనేది, నిన్న గ్రాఫిక్ ఐసీ వేసా. ఫస్ట్ దీని లైటింగ్ ఐసీ ఉంది, 17 వోల్టేజ్ వచ్చింది. తర్వాత దాని ప్లేస్లో లైటింగ్ ఐసీ తీసి గ్రాఫిక్ ఐసీ వేసి స్విచ్చింగ్ అయ్యేటట్టు చేశాను. దానికి వోల్టేజ్ ఎంత వచ్చింది అంటే అప్పుడు 9 వోల్టేజ్ 10 వోల్టేజ్ మాత్రమే వచ్చింది అన్న. ఓకే అన్న. ఇప్పుడు నేనేం చేస్తానంటే, కనిపిస్తుంది అన్న, ఇప్పుడు వోల్టేజ్ ఎంత వస్తుంది అన్నది చెక్ చేసి చూపిస్తా అన్న. డయోడ్కి ఒక పక్క చెక్ చేస్తున్నా అన్న, ఎంత వస్తుందన్న. రెండో పక్క చెక్ చేస్తున్నా అన్న. ఇది లైటింగ్ ఐసీనా మరి కాదు, ఫింగర్ ప్రింట్ ఐసీ. ఓకే అన్న. అలాగే దీనికి చెక్ చేస్తున్నా అన్న. సిఏబిసి లైన్ కూడా నేను అసలు కనెక్షనే లేదు, కానీ సిఏబిసి లైన్కి వోల్టేజ్ వచ్చింది కదన్న. అందు గురించే కదా నాకు లైటింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అన్న, అదే ఐసీ తీసినప్పుడు సిఏబిసి లైన్కి వోల్టేజ్ లేదు. అవునా. కాబట్టి సిఏబిసి లైన్కి వోల్టేజ్ వచ్చింది కాబట్టి నా పని చేస్తుంది. అలాగే గ్రాఫిక్ వస్తుంది. ఇదిగోండి ఈ ఐసీ నుంచే చేసే కదన్న. గ్రాఫిక్ వోల్టేజ్, మైనస్ వోల్టేజ్, అలాగే పాజిటివ్ వోల్టేజ్. అందుకే నాకు లైటింగు గ్రాఫిక్ వస్తుంది. ఒక ఫింగర్ ప్రింట్ ఐసీతో సర్క్యూట్ అవగాహన ఉంటే మనం ఎలాగన్నా కానీ డీల్ చేయవచ్చు. అయితే నిన్న ఫస్ట్ నేను గ్రాఫిక్ ఐసీ వేసినప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చింది ఎంతన్నా, 10 వోల్టేజ్ 9 వోల్టేజ్. అదే ఫింగర్ ప్రింట్ ఐసీతో నేను బైపాస్ చేస్తే నాకు వచ్చిన వోల్టేజ్ 17 వోల్టేజ్. అదే స్విచ్ కాయిలా కాదా అన్న, సేమ్ స్విచ్ కాయిల్. అది కూడా నేను గ్రాఫిక్లోది లైటింగ్లో వేసా, లైటింగ్లో గ్రాఫిక్లో వేసా. అయినా నాకు లైటింగు గ్రాఫిక్ వస్తుందా రావట్లేదా అన్న. నా పాయింట్ అర్థమైంది అన్న. అంటే వోల్టేజ్ పెరగాలన్నా తగ్గాలన్నా దేనివల్లన్నా ఓన్లీ ఐసీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఐసీ మాత్రమే ఎంత వోల్టేజ్ కావాలన్నది డిసైడ్ చేస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఓకే అన్న. నెక్స్ట్ ఇంకో పాయింట్, దీని అవుట్పుట్ బాల్ ఏదన్నా ఒకసారి చెక్ చేద్దామని, C3 బాల్ చెక్ చేద్దామని.
దాని మీద కూడా ఒక వివరణ చెప్దామని. ఇది ఇదిగోన్న ఓ బాల్ నుంచి నాకు ఎంత వస్తుందన్న 16 వోల్టేజ్ వస్తుందన్న. ఇదిగో చూడండి అన్న, ఇక్కడ డయోడ్ ద్వారా ఇటువైపు చెక్ చేస్తున్నా అన్న. డయోడ్కి ఇటువైపు ఎంత ఉందన్న 3.7. అదే డయోడ్కి ఇటువైపు ఎంత ఉందన్న 17 వోల్టేజ్. ఇది ఫింగర్ ప్రింట్ ఐసీ కదన్న. ఫింగర్ ప్రింట్ ఐసీకి అవుట్పుట్ ఎందుకు వస్తుందో చూడండి. ఫింగర్ ప్రింట్ ఐసీకి అక్కడ 16 వోల్టేజే కదా రాశాడు. 16 వోల్టేజ్ వస్తుంది కదా అన్న. మరి ఐసీ అవుట్పుట్ 16 వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ డయోడ్ ద్వారా కూడా 16 వోల్టేజ్ ఎందుకు వస్తుంది? ఇదే కదా పాయింట్. నేను ఫస్ట్ నుంచి మీకు లైటింగ్ సెక్షన్ చెప్పేటప్పుడు లైటింగ్ సెక్షన్లో మాత్రమే నాకు డయోడ్ అనేది బయట ఉంటుంది, అందుకని అవుట్పుట్ రాయడు. డయోడ్ బయట ఎందుకు ఉంటుంది? ఎక్కువ మనం లైటింగ్ కొన్నిసార్లు గేమ్స్ ఆడుతున్నా లైటింగ్ కంటిన్యూగా ఉంటున్నప్పుడు ఆ 16 వోల్టేజ్ ఐసీ అనేది కంటిన్యూ కూడా అవుట్పుట్ ఇవ్వాలి. ఇలాంటి సందర్భంలో ఐసీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అసలు డయోడ్ల సమ్మేళనమే ఐసీ. ప్రతి ఐసీకి అవుట్పుట్ అని ఎందుకు రాస్తాడు అంటే తక్కువ వోల్టేజ్లు ఉంటాయి కాబట్టి డ్యామేజింగ్ ఉంటుంది కాబట్టి ఐసీ నుంచే మనకి అవుట్పుట్స్ ఇస్తాడు. డయోడ్ల సమ్మేళనమే ఐసీ అన్న. లైటింగ్ సెక్షన్లో కూడా ఇదే డయోడ్ పెట్టి చేయొచ్చు, కానీ కంటిన్యూ ఉండడం వల్ల ఐసీ హీట్ అయి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి స్విచ్చింగ్ ఏదైతే స్విచ్ కాయిల్ ఉందో దాని నుంచి డైరెక్ట్గా డయోడ్ ఇచ్చి డయోడ్ ద్వారా అవుట్పుట్ వోల్టేజ్ ఇచ్చుకున్నాడు. అదే మరి ఫింగర్ ప్రింట్ ఐసీ నుంచి డైరెక్ట్గా అవుట్పుట్ వోల్టేజ్ ఎందుకు ఇచ్చాడు అన్నది పాయింట్ రావాలి. ఫింగర్ ప్రింట్ అన్నది నువ్వు మాట్లాడితే కంటిన్యూ ఉండదు కదన్నా. అవసరానికి బట్టి మాత్రమే ప్రెస్ చేస్తే నీకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చుద్ది, అవునా కాదా? కాబట్టి ఫింగర్ ప్రింట్లో 16 వోల్టేజ్ ఐసీ నుంచి ఎందుకు వస్తుంది అంటే డయోడ్ ద్వారానే వస్తుంది. అందులో కూడా ఐసీ డయోడ్ల సమ్మేళనమే, ఐసీ ద్వారానే వస్తుంది. కానీ అది కంటిన్యూ కాదు, నువ్వు అవసరమైనప్పుడు మాత్రమే వాడతావు. కానీ లైటింగ్ సెక్షన్లో డయోడ్ సపరేట్గా ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు కంటిన్యూ వాడుతున్నావు కాబట్టి. అందుకే ఇదే ఐసీ మీద నేను రెండూ చూపించాను. నేను ఫింగర్ ప్రింట్ ఐసీ అనేది ఇప్పుడు కూడా అవుట్పుట్ వోల్టేజ్ పంపిస్తుంది కదా. ఎందుకు పంపిస్తుంది అంటే అది ఫింగర్ ప్రింట్ అవసరమైనప్పుడు పంపిస్తుంది, అవునా కాదా? ఇది లైటింగ్ ఐసీ ద్వారా నేను డయోడ్ ద్వారా చెక్ చేస్తుంది. ఎందు గురించి అంటే డ్యామేజింగ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి 16 వోల్టేజ్ డయోడ్ ద్వారా వస్తుంది. నేను చెప్పాలనుకున్నది అర్థమైందా అన్న? కాబట్టి డయోడ్ అని లైటింగ్ సెక్షన్లో మాత్రమే డయోడ్ని ఇస్తారు, అవుట్పుట్ అని రాయకుండా డయోడ్ని ఇస్తారు అని చెప్తా ఉన్నాను. అర్థమైందా అన్న అందరికీ?